హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి యాదగిరి గుట్ట వ్లాగ్కి అయితే కంటిన్యూషన్ అనమాట. మాకైతే దర్శనం అనుకున్న దానికంటే తొందరగా అయిపోయింది. ఏ ప్లేస్ కన్నా వెళ్దామని మేము కొలన్పాక వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ కొలన్పాకలో ఫస్ట్ మేమైతే జైన్ మందిర్ వెళ్ళినాము. ఈ గుడి వచ్చేసి అయితే 1400 ఇయర్స్ బ్యాక్ దన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్. ఇదైతే చాలా దగ్గర ఉంటుంది మాకు. ఇక్కడ బయటనైతే టాంగాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా లోపల వీడియోస్ అంతా అలో లేదు. మేమైతే దూరం నుండి అట్లా గుడి తీసినాము. లోపల విగ్రహాలైనా చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం రెడ్ స్టోన్ తోటి కన్స్ట్రక్ట్ చేసిర్రు. ఇక మేమైతే ఇక లోపల దర్శనం చేసుకొని వచ్చి బయట కొన్ని ఫొటోస్ దిగి ఇంకా ఇక్కడే కొలన్పాకలనైతే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది. పీఠాలు ఉంటాయి కదా, అట్లా సోమేశ్వర ఆలయం పీఠం ఉంటుంది ఇక్కడ. మేమైతే ఇక గుడికి టాంగాలు వెళ్దామని ఇక వెళ్తున్నాం అనమాట. ఇక్కడ 100 to 200 రూపీస్ అయితే తీసుకుంటారు. జైన్ మందిర్ నుంచి ఆలయంకి అయితే దగ్గరే ఉంటుంది. కాకపోతే మనం టాంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటేనైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. ఎంత చెప్పండి? 200 అంట. మీరు అడగా, మేము ముగ్గురం కూర్చుంటాం కానీ మీరు ఎంత ఇస్తారో చెప్తే ఎక్కుతాం. ఎంత తీసుకుంటారో చెప్పు. 120. ఎక్కేటప్పుడు వీడియోది ఎక్కేటప్పుడు అట్లా అది ఆన్లైన్ ఉంది. పట్టుకో. ఎట్లా చేయాలా? ఎక్కడ మనిషి అర్థ పో కూర్చోండి దారా ఏకే నువ్వు బాయ్ చెప్పు నాన్నకి. బాయ్ బాయ్. హాయ్ గైస్. ఇక్కడ గుడి కడుతుంది. మేమైతే అట్లా టాంగాల గుడికి అయితే రీచ్ అయిపోయినాము. ఈ గుడి అయితే చాలా ఫేమస్, చాలా మందికి తెలియదు అనమాట. ఈ గుడి ఏంటి అంటే కాశీ కన్నా ముందు ఫస్ట్ పీఠము ఇక్కడే ఉందంట. కాకపోతే ఎక్కువ ఈ గుడిని అయితే అన్నారు కోటిలింగాల గుడి, లేకుంటే సోమేశ్వర ఆలయం అంటారు. ఇదైతే కొలన్పాకలో ఉంటుంది. చాలా అంటే చాలా హిస్టరీ ఉన్న గుడి అనమాట. ఎంత బాగుంటుందో గుడి అయితే. చాలా మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినాం. మాకైతే చాలా పీస్గా అనిపించింది. మనము గుడిలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అన్ని విగ్రహాలే ఉంటాయి. ఇవన్నీ తవ్వకాలలో బయటపడ్డాయంట. ఇవి వచ్చేసి 10th century అట్లున్నాయి. ప్రతి విగ్రహం పక్కకి మనకైతే డిస్ప్లే చేసిర్రు ఏ సెంచరీ ఇది, ఏ విగ్రహం అనేసి. అంతేకాకుండా రాజులు రాసిన శిలా తోరణాలు అవి ఉంటాయి కదా, అవి కూడా అక్కడ పెట్టిరనమాట. ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ గుడి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. శివలింగం పైన 1000 లింగాలతోటి ఉంటుంది అనమాట. మనము ఆ శివలింగానికి పూజ చేసి మనము ఆ లింగం చుట్టూ తిరుగుతేనైతే 1,000,000 లింగాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందంట. మెయిన్ అయితే అందుకే వెళ్తారు. నిషాన్ హాయ్ గైస్. హాయ్ గైస్ సన్. హాయ్ గైస్. ఇటు. ఇగో హాయ్ గైస్ సన్. హాయ్ గైస్.
మీలో ఎవరైనా యాదగిరిగుట్ట లేకుంటే స్వర్ణగిరి అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు కొలన్పాకన్ అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఈ రెండు మనకి సోమేశ్వర ఆలయం ఇంకా జైన్ మందిర్ అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్లు. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే వీడియోలో అన్ని విగ్రహాలు కవర్ చేయడానికి ట్రై చేసిన. లోపలనైతే వీడియో అలో లేదు. ఇంకా బయట ఉన్న మ్యూజియం లాగా పెట్టిరనమాట, అటు ఇటు ఆ విగ్రహాలు అయితే కవర్ చేసిన. ఇక్కడ ఎంట్రన్స్లో నందీశ్వరుడు ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ విగ్రహాలు అయితే నేను అన్నీ మ్యాక్సిమం కవర్ చేసిన. చూడండి మీకు ఎట్లా అనిపించిందో. అట్లా మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. బయట కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మనకైతే చాలా హిస్టారిక్ ప్లేస్ చూడాలి అనుకుంటున్నైతే మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. నాకు మస్తు అనిపించింది. గుడికి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇక్కడనైతే నాకు మస్తు అనిపించింది. ఇక మేము దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి అట్లా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. బయట చాలా ప్రశాంతంగా ఉంది. తక్కువ పబ్లిక్ ఉన్నారు. మనకి ఎక్కువ ఏంటంటే ఈ ప్లేస్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక అందుకే కొంచెం తక్కువ ఉన్నారు. లేకుంటేనైతే ఫుల్ మంది ఉంటుండే కావచ్చు. ఇక మేము అట్లయితేనైతే ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆ రోజు అయితే యాదగిరిగుట్ట ఇంకా ఇక్కడ కొలన్పాక. ఇక ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఓకే బాయ్.